తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకురాలు వేణు శ్యామ మాతాజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మ. అమ్మ, కామాఖ్యాదేవిని పూజలు చేస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయి అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమమ్మ? అలాగే కామాఖ్యాదేవి గుడిలో బలిస్తారు అని అంటూ ఉంటారు. దీని గురించి కూడా మా ప్రేక్షకులకి వివరంగా చెప్తారా? కామాఖ్య అంటే అర్థం కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య. కామ అంటే కోరిక అని అర్థం. అఖ్య అంటే తీర్చునది. కోరికలు ఎవరైనా తీరుస్తారో అదే కామాఖ్య. అంటే అక్కడికి వెళ్తే కోరికలు తీర్చడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు సపోజ్ కోరికలు తీరడం అంటే అర్థం ఏమిటి? ఏమిటి అంటే మనం ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, కోరిక తీరింది అనిపిస్తుంది, కానీ వెంటనే ఇల్లు కట్టుకోవాలనిపిస్తుందా లేదా? ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాక ఆగుతున్నాం, అందులో సోఫాలు కావాలనిపిస్తుంది, మళ్ళీ టీవీ కావాలనిపిస్తుంది, అంటే అన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి కోరికలు వస్తున్నాయి. మరి తీరడం అంటే అర్థం ఏమిటి? ఒకసారి ఒకటి అయిపోయింది అనుకో, ఇంక మళ్ళీ మనకి ఇంకేం కావాలనిపించకూడదు. ఆ కావాలనిపించని ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేదే కామాఖ్య. అంటే కోరికలు తీరడం అంటే అర్థం ఏమిటి? నాకు ఇంకేం వద్దనిపించడం అంతే. అంటే ఆ ఫుల్ఫిల్మెంట్ గుండెకి ఎప్పుడు ఏముండాలి? ఆ ఫుల్ఫిల్మెంట్. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి అంటూ ఒక డెస్టినీ ఉన్నప్పుడు, దాన్ని మనం రీచ్ అవ్వగలిగినప్పుడు. అందుకని కామాఖ్య అంటే అమ్మవారి యొక్క యోనిపీఠం. యోనిపీఠం అంటే మూలాధార, స్వాదిష్టాన చక్రాలు. అదే లలితా సహస్రానికి వచ్చేసరికి శక్తి కూటము అని పిలుస్తారు. మనం ఒకసారి చూసుకుంటే మన యోని స్థానం నుంచే శక్తి మొత్తం బాడీ అంతటికీ వస్తుంది. ఇప్పుడు ఆవిడకి పూజ చేస్తే ఏమొస్తుంది అంటే అక్కడ ఎనర్జీ, అంటే మూలాధారంలో ఉన్న ఎనర్జీ ఏమిటి అంటే మనకి డౌట్లు ఉంటాయి. ఈ డౌట్లు ఎప్పుడైతే క్లియర్ అయిపోయాయో మనం ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం. ఆ ప్రశ్నల నుంచే మనలో ఎంత అద్భుతం ఉందో మనం ఆవిష్కరించగలుగుతాం. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు. ఏమిటి అంటే ఇంట్లో వేడి నీళ్ళు మరుగుతున్నాయి, మనం అందరం చూస్తూనే ఉంటాం ప్రతిరోజు వేడి నీళ్ళు మరగడాన్ని. మన తాత చూశారు, మన మా అమ్మ చూశారు, మన అమ్మమ్మలు చూశారు, మొత్తం ముసలివాళ్ళు మన జనరేషన్స్ అన్నీ చూస్తున్నాయి. వేడి నీళ్ళు కాచడం అన్నది ఏం కొత్త ఉండండి, ఏమీ లేదు. కానీ మనకెప్పుడూ రాని క్వశ్చన్ ఒక ఆయనకు వచ్చిందిట. ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు వేడి నీళ్ళు కాస్తున్నారు, ఆ బాయిల్ అవుతున్న వాటర్ మీద పెట్టిన మూతని మాత్రం అలాగే ఉంచుతున్నారు ఎందుకు? అంటే నీళ్ళు మరగడం మొదలు పెట్టేసరికి మన పూర్వం జనరేషన్స్ నుంచి ఈ జనరేషన్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ పైన మూతను ఏం చేస్తారు? కొంచెం కదుపుతారు. ఎందుకు కదుపుతున్నారు అని డౌట్ వచ్చింది ఆయనకి. డౌట్ వచ్చి ఏం చేశారట, దాని మీదే ఉంచితే ఏమవుతుందో అనుకుని ఉంచారట. ఉంచేసరికి ఏమైంది? అది కింద పడడం మొదలు పెట్టింట. మళ్ళీ పెట్టారు, మళ్ళీ పడుతోంది. ఎందుకు ఇలా పడుతోంది అని చెప్పి ఆ ప్రశ్న నుంచి రెండో ప్రశ్న వచ్చింది. ఆ రెండో ప్రశ్నలో ఏమొచ్చిందిట? నీటి నుంచి వచ్చి ఆవిరికి ఏముందని తెలిసిందిట అంటే ఒత్తిడి. ఆ ఒత్తిడి ఉందని ఎప్పుడు తెలిసిందో ఆయన ఏం చేశారు అంటే, ఈ ఒత్తిడిని నేనేం చేయగలను? మూడో ప్రశ్న. ఒక ప్రశ్న ఏంటి? అసలు ఎందుకు పెడుతున్నారు? రెండో ప్రశ్న ఏంటి? దానికి ఒత్తిడి ఉందని. మూడో ప్రశ్న ఏంటి అంటే, ఈ ఒత్తిడితో నేను ఏమైనా చేయగలనా అన్నప్పుడు ఆయన ఏం చేశారట? స్ట్రీమ్ ఇంజిన్ అని ఒక దాన్ని కనుక్కుని ఆ ఒత్తిడితోనే తయారు చేసి ఇక్కడ సామాన్లు అక్కడికి, అక్కడ సామాన్లు ఇక్కడికి పంపేవారట. పంపిన తర్వాత కొన్ని రోజులు కనిపించిందిట, ఇంతమంది నడిచి వెళ్తున్నారు, వీళ్ళందరికీ నేను ఒక తావు చూపించినట్టు అవుతుంది కదా అని చెప్పి ఆ స్ట్రీమ్ ఇంజిన్ నుంచే ఈరోజు ట్రైన్స్ వచ్చాయి. ఆ ట్రైన్లో ఎంత దూరమైనా అందరం హ్యాపీగా ప్రయాణం చేస్తున్నాం. ఇదివరకు కాశీ అవన్నీ వెళ్ళాలంటే చాలా కష్టం. మీకు గుర్తుంటే కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒక్కటే, అంటే వెళ్ళి వచ్చే వరకు నమ్మకం లేదు అని చెప్పేవారు. అలాంటిది ఈరోజు ఒక 38 గంటల్లో కాశీ వెళ్ళిపోతున్నాం. అదే ఫ్లైట్ ఎక్కామనుకోండి 2 గంటల్లోనే వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుంచి. గొప్పగా చూసేవాళ్ళు కాశీ అంత ఈజీగా వెళ్ళగలిగే స్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకు వచ్చిన ప్రశ్నలోంచి. అంటే ఆ ప్రశ్నలు అంత అద్భుతాలను ఇస్తాయి. అలాగే మనం ప్రతి దాంట్లోనూ ప్రశ్నించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తున్నాం? వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. అందువల్ల మనం ప్రశ్నించుకోవడం మర్చిపోయాం. వీళ్ళందరినీ ప్రశ్నిస్తే ఏమొస్తుంది అంటే దాన్ని అనుమానం అంటారు. ఆ అనుమానం వల్ల కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకు? నాకేదో ప్రశ్న వచ్చిందని మిమ్మల్ని అడుగుతాను, మీరు ఒక ఆన్సర్ చెప్తారు చాలా ప్యూర్‌గానే.
కానీ నాకు అది నచ్చదు. నచ్చక ఏం చేస్తాను? పక్కకి వెళ్తాను. వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అది నచ్చదు. అలా మొత్తం ఉన్న అందరిని అడుగుతా. ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చెప్తారు. ఒక్క ఆన్సర్ కూడా మనకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, ఈ నేచర్ వేరు, ఆ నేచర్ వేరు. ఇది అనుకున్న ఆన్సర్ అక్కడి నుంచి రాదు. అప్పుడు నచ్చట్లే. నచ్చకపోయేసరికి పైగా ఇంతమందిని అడగడం వల్ల, ఎందుకంటే క్లారిటీ లేక అందరిని అడుగుతున్నాం. అడగడం వల్ల మనకి బోలెడంత కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే ఒక డౌట్ మీరెప్పుడైతే బాహ్య ప్రపంచంతో ఒక ప్రశ్నని పంచుకున్నారో, అది డౌట్ అయ్యి మీకు కన్‌ఫ్యూజన్ ఇస్తోంది. అదే ఆ ప్రశ్నని మిమ్మల్ని మీరు వేసుకున్నారో, అప్పుడు మీకు లైఫ్‌కి ఒక క్లారిటీ వస్తుంది. అదే మీ డెస్టినీ. నేనెందుకొచ్చానసలు అని తెలుసుకోవడం. చక్కగా మీ డెస్టినీ మీకెప్పుడైతే తెలిసిందో, అప్పుడు మీరు దాని వైపు ప్రయాణం చేస్తారు చూసారా? అదెవరిస్తారు అంటే కామాఖ్య అమ్మవారిస్తారు. అప్పుడే మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ అన్నదొస్తుంది. ఎందుకంటే మీ డెస్టినీని మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకుంటూ చాలా చాలా అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు వెళ్తారు. ఆ వెళ్ళడం ద్వారా మీకెంతో హ్యాపీ. ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎవరైతే ఇస్తారో అదే కామాఖ్య అంటే. ఇంకా అక్కడ బలులు పెట్టడంలో ఉన్న సాంప్రదాయం ఏమిటి అంటే అమ్మవారి ఉపాసన. అమ్మవారి ఉపాసనని కాదు, ఏ ఉపాసన చేసినా సరే 3 సాధనలుంటాయి. ఆ 3 సాధనల్లో ఏంటంటే మొదటి దాన్ని పశు సాధన అంటారు. రెండో దాన్ని వేరు సాధన అంటారు. మూడోది దివ్య సాధన అంటారు. అన్నిటికంటే బెస్ట్ ఏంటి అంటే దివ్య సాధన. దివ్య సాధన అంటే అర్థం ఏమిటి అంటే మనం చెప్పుకున్నట్టు అమ్మవారిని ప్రతి క్షణం అనుభూతి చెందుతూ అక్కడ ఏంటి అంటే ఇంక ఫిజికల్‌గా ఏమీ ఉండవు. లోపలే అమ్మవారితో ప్రతి క్షణం అనుభూతి చెందుతూ, ఆ అమ్మవారిని అనుభవిస్తూ, ఆవిడతోనే కలిసి ఉండి ఎప్పుడూ ఆనందంగా ఉండడాన్ని దివ్య సాధన అంటారు. ఇంకా వేరు సాధన వచ్చేసరికి ధర్మబద్ధంగా మీకు ఏ ఆశ్రమం అయితే ఇచ్చారో, అంటే మీరు బ్రహ్మచర్యంలో ఉన్నారా? గృహస్థాశ్రమంలో ఉన్నారా? వానప్రస్థంలో ఉన్నారా? సన్యాసంలో ఉన్నారా? ఆ ఆశ్రమ ధర్మాన్ని మీరు పాటించేదాన్ని వేరు సాధన అంటారు. మీరు ఏ ఏ ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే అమ్మవారిని ధర్మిణి, ధర్మవర్ధిని అని పిలుస్తున్నాం కాబట్టి, మనకిచ్చిన ఆశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తూ ముందుకు వెళ్ళడాన్ని వేరు సాధన. ఇంకా పశు సాధన అంటే ఏంటి అంటే, ఈ విధంగా ఏంటంటే ఫిజికల్‌గా అన్నీ పెట్టి చేయడాన్ని. ఏంటి అంటే బలివ్వడం అంటే కూడా చాలామంది అనుకునేది ఏమిటి అంటే, అక్కడికి వెళ్ళి ఓ మేకని తీయడం కానీ, లేదా ఒక ఎద్దుని తీయడం కానీ, ఒక పావురాన్ని, లేతే కోష్మాండ బలి అని చెప్పేసి మనం ఏంటి అంటే గుమ్మడికాయని, లేదా ఇక్షుకండ బలి అని చెప్పి చెరుకు ముక్కని, వీటిని బలులు అని అనుకుంటారు. ఇప్పుడు బలి అంటే అర్థం ఏమిటి? ఒక ప్రాణాన్ని ఒక ప్రాణాన్ని తీయడము అని మనం అనుకుంటున్నాం. కానీ చెట్టు నుంచి పువ్వుని కోసి దేవుడికి పెట్టడం కూడా బలేనా కాదా? ఎందుకంటే పువ్వుకి ప్రాణం ఉంది కదా! కాకపోతే ఇక్కడ జంతువుకి ఎప్పుడైతే మనం ప్రాణం తీస్తున్నామో అది గిలగిలా కొట్టుకుంటుంటే మీకు కనిపిస్తోంది కాబట్టి దాన్ని చంపారు అని అనిపిస్తోంది. కూరను తరుక్కుని వంట చేసుకుంటున్నాం. కూరలో జీవం ఉందా లేదా? అంటే అది బలి కిందే లెక్క. బలి అంటే అర్థం ఏమిటి అంటే అని కూరగాయలు, పువ్వులు వాడిపోతాయి కదా! మనం చెట్టు నుంచి కోయకపోయినా. మన ప్రాణం కూడా పోతుంది కదా! అంటే ప్రాణం కూడా పోయేదే కదా! ఇక్కడ ఏదైనా అంటే లైఫ్ కొంచెం ఇది తక్కువ, అది ఎక్కువ కాలం ఇది అంతే. 2, 3 డేస్. అది ఇది ఎక్కువ డేస్. కొంతకాలం. కానీ ఏదైనా కూడా బలి కిందే లెక్క. ఫిజికల్‌గా ఏది పెట్టినా. కాకపోతే సాధనల్లో ఈ పశు సాధన కూడా ఉన్నది కాబట్టి బలి అన్నది అసలు తప్పు కాదు. అది ఏంటి అంటే వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఆత్మ సమర్పణ చేసే మార్గమే. కొంతమంది పువ్వులు పెట్టొచ్చు. కొంతమంది మేకని బలివ్వచ్చు. ఏదైనా కూడా వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు అనుకున్నదేదో వాళ్ళు దేవతకి చేస్తున్నారు. ఇందులో మనం అసలు విమర్శించడానికి ఏం లేదు. నేను పువ్వు ఎలా పెడుతున్నానో వాళ్ళు అది అలాగే చేస్తున్నారు అన్నది మనకు అర్థమైతే చక్కగా అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టినా అది వాళ్ళ ఇష్టము. కాకపోతే ఏంటి అంటే మనం దాని లైఫ్‌ని తీసేసి అక్కడ పెట్టవసరం లేదు. ఈడ మీరు చెప్పినట్టే పువ్వు అంటే ఏంటి అంటే ఈరోజు సాయంత్రానికి ఎలాగో అది చెట్టునున్నా వాడిపోతుంది. వాడిపోతుంది. కాబట్టి అది అమ్మవారి పాదాల దగ్గరికి దగ్గర వెళ్ళి ఉంది. వాడిపోతే చాలా అదృష్టం కింద లెక్క. అదే విధంగా ఆ పశువుకి చాలా అదృష్టమే. ఎందుకు అనంటే దాన్ని బలివ్వడం ద్వారా మనం అక్కడ నైవేద్యం కింద పెడుతున్నాం. దానికి అదృష్టమే. కానీ దానికున్న లైఫ్‌ని మనం తీసేయడం అన్నది
రైటా తప్పా అని అంటే అది వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వాళ్ళకి రైటే. ఆ సాధన కూడా శాస్త్రంలో ఉంది కాబట్టి దాన్ని విమర్శించడానికి మనకి హక్కు లేదు. ఎట్ ది సేమ్ టైమ్ మనకి పెట్టాలనిపించకపోతే అసలు పెట్టవసరం లేదు. కాకపోతే అక్ నా వరకు అంటే ఎప్పుడైనా సరే దేవతని ఎలా పిలిస్తే అలాగే వస్తుంది. ఇప్పుడు ఒకళ్ళని ఆ జీవిని చంపి మనం ఆవిడకి బలిచ్చి మళ్ళీ మనం వెనక్కి తీసుకోవడం అంటే తమో గుణాన్నే కదా ఇస్తున్నాం. అప్పుడు అమ్మవారు మన దగ్గరికి ఎలా వస్తుంది అంటే తమో గుణ ప్రధానంగానే వస్తుంది. అందువల్ల సత్వగుణంతో అమ్మొస్తే హాయిగా ఉండగలుగుతాం. తమో గుణంతో అమ్మొస్తే మనకి ఆనందం అంటే అక్కడ కేవలం కోరికలు తీరాలి అనుకున్న వాళ్ళే బలిస్తారా అమ్మ? అంటే వాళ్ళు మొక్కుకుంటారు కదమ్మా! ఆ హ్మ్. ప్రకారం వాళ్ళు అమ్మవారికి మామూలుగా మొక్కుకొని అంటే బలి ఇవ్వకుండా మొక్కుకోవడం కుదరదా? జరుగుతుంది. హ్మ్. మనం అందరం వెళ్తున్నాంగా. వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని వస్తున్నాం కదా! అమ్మని మనం ఎలా పిలిస్తే అలాగే వస్తుంది కదా! ఎందుకంటే హ్మ్. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే. ఇప్పుడు చూడండి రాముడున్నాడు. మీకు సపోజ్ రాముడంటే ఇష్టం అనుకో, నాకు కృష్ణుడంటే ఇష్టం అనుకో, వాళ్ళకి లలిత అంటే ఇష్టం అనుకో, ఆయనకి శివుడంటే ఇష్టం ఇలా ఎవరి ఇష్టం ప్రకారం ఎలా వస్తోంది ఇన్ని ఇష్టాలసలు? మరి దేవుడంతా ఒక్కటే కదా! ఒక్కటే అయినప్పుడు మనకెందుకు ఇన్ని ఇష్టాలున్నాయి అనంటే, నా నా పరిస్థితి ప్రకారం నేనెలా ఉన్నానో నాకలాంటి ఫార్మ్ నచ్చుతోంది. మనం ఎలా అయితే వివిధంగా ఉన్నామో, అలాగే వివిధ రూపాల్లో మనం దేవుణ్ణి కొలుస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు మనం ఎలా కొలుస్తున్నామంటే హాయిగా నమస్కారం చేసుకొని వచ్చి అమ్మని, అమ్మలారా నన్ను ప్రేమించు, నీ ఒళ్ళో నన్నుంచుకో అలా కోరుకుంటున్నాం. కొంతమంది అలా వాళ్ళ నా కోరిక తీరాలంటే ఇదే చెయ్యాలేమో అనుకుని ఆ విధంగా అలా బలిస్తేనే అమ్మవారు కరుణిస్తుందేమో అనుకునే వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఒక దీపం ఇలాగే ఒత్తి పెట్టాలి అని అనుకుని అలాగే ఒత్తి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎలా పెట్టినా పర్వాలేదు మనస్ఫూర్తిగా పెడితే చాలు అని పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇద్దరికీ ఏ విధంగా అయితే తారతమ్యం ఉందో ఇక్కడ కూడా అంతే తారతమ్యం. కానీ ఎవరి వేలో వాళ్ళది రైటే. అలా అని మనం అవసరం లేదు. అంటే అమ్మవారికి అలా పెడితేనే మనకు కరుణిస్తుంది కాదు. ఎలా వెళ్ళినా సరే మనం అర్పించాల్సింది ఒక్కటే. అది మనస్సు. భక్తి. అందుకే అన్నిటికంటే బెస్ట్ సాధన దివ్య సాధన అని చెప్పా. మనం పూర్తి శరణాగతితో మనం కనుక అర్పించుకుంటే అంతకంటే గొప్ప సాధన ఇంకేం లేదు. ఆవిడకి అసలేం పెట్టక్కర్లేదు ఎందుకు అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం. నువ్వేమి అసలైనా ఏమిస్తావు ఆవిడకి? ఎందుకేమిస్తావని అడుగుతున్నానంటే, ఈ సృష్టిలో ఆవిడ క్రియేషన్ కానిది ఏదైనా కొత్తదుందా? నేను అన్న పదార్థంతో సహా, నా లోపలున్న ప్రాణంతో సహా అన్నీ ఆవిడ సృష్టించినవే. ఇంక నేను కొత్తగా ఆవిడకేమిస్తాను? ఆవిడిచ్చినవి ఆవిడకివ్వడం తప్ప అదేం గొప్పతనం కాదు కదా! మీరు నాకేదో ఇచ్చారు. అది మళ్ళీ నేను మీకు తిరిగిచ్చేసాననుకోండి అది గొప్పా? కాదు కదా! అదేం గొప్ప కాదు కదా! అలాంటప్పుడు మనం ఏదిచ్చినా సరే ఆవిడిచ్చిందే ఆవిడిచ్చింది. ఆవిడకిస్తున్నాం. కాబట్టి మనం ఇప్పటికైనా ఏం తెలుసుకోవాలి అంటే, నాకిది కావాలి, అది కావాలని అసలు అడగొద్దు. నువ్వేమిచ్చినా నేనది తీసుకోవడానికి రెడీగా ఎందుకుండాలంటే, ఇప్పటికి మనకిచ్చినవే చాలా ఎక్కువ. ఆ ఇచ్చినవన్నీ మనం వాడుకుంటే సరిపోతుంది. అది వాడుకోవాలన్నా ఆవిడేమిస్తోందో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా దీవించేవాళ్ళు కూడా చాలామంది మీరు చూస్తే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని చాలామంది దీవిస్తారు. కానీ కరెక్ట్‌గా ఉపాసన చేసేవాళ్ళైతే ఎప్పుడూ అలా దీవించరు. అమ్మవారు ఇవ్వాలనుకుందో అది తీసుకో అని చెప్పి దీవిస్తారు. ఎందుకు అంటే ఎప్పుడైనా మీకంటే బెస్ట్ మీ అమ్మా నాన్నకే తెలుసు మీకేం కావాలో. మీరిది కావాలనుకున్నా అది బెస్ట్ కాదు. ఎందుకంటే మన అమ్మా, నాన్న మన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అలాంటిది జగన్మాత. అంటే ఈ జీవి ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో అప్పటి వరకు ఆ మనతో తల్లి కింద ఆవిడే కంటిన్యూ అవుతుంది. అలాంటి తల్లికి మనకేం కావాలో మనకంటే బెస్ట్‌గా తెలుసు. మనం చేయాల్సింది ఏంటి అంటే ఆవిడిచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయడమే. యాక్సెప్ట్ చేయడం. మనమేమి ఇవ్వక్కర్లేదు నిజం చెప్తే. ఎందుకంటే ఇవ్వడానికి కూడా ఏం లేదు. అన్నీ ఆవిడిచ్చినవే. కాబట్టి జస్ట్ ఆవిడిచ్చింది తీసుకోగలిగే శక్తొస్తే చాలు. అది మనకి లేదు. ఎందుకు అంటే యాక్సెప్ట్ చేయలేక ఇంకోటేదో కావాలని అడుగుతూ ఉంటాం. మనకు తెలుసు మళ్ళీ. ఆవిడిచ్చింది మనం తీసుకున్న దానికంటే బెస్ట్‌దొస్తుంది అని. ఎందుకు అంటే ఆవిడ దగ్గరున్న దాన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. మేరు పర్వతం అంటే బంగారు కొండ అని అర్థం.
బంగారు కొండలో ఏంటంటే ఆ కొండ అంతా మనకి ఇచ్చేద్దామని ఆవిడ కూర్చుంది. ఆ కొండ అంతా మనకి ఇచ్చేద్దామని కూర్చుంటే మనం ఏం చేస్తాం అంటే వెళ్ళి ప్రతిసారి నాకు ఉద్యోగం కావాలి అంటే ఒక గ్రామ్ గోల్డ్ తెచ్చుకుంటున్నాం. నాకు పెళ్లి కావాలి అంటే కొండంతా మనదే కొండంతా అయ్యుండి కూడా మనకు అది తెలియక అజ్ఞానంతో చిన్ని చిన్ని ముక్కలు తెచ్చుకుంటున్నాం. అందువల్ల ఆ తెలివి తక్కువ అజ్ఞానం పోతే చాలు. అందుకే లలితాదేవి ఎందుకు పుట్టిందని చెప్తారంటే బండాసురుడిని వధించడానికి. బండాసురుడు అంటే ఏంటి అంటే మనలో ఉన్న మందబుద్ధి, తెలివి తక్కువతనం. ఆ తెలివి తక్కువతనం ఎప్పుడు పోయిందో అప్పుడు జ్ఞానంతో అమ్మిచ్చింది మాత్రం స్వీకరించగలుగుతాం. అప్పటి వరకు ఏంటి అంటే ఇలా మనం ఏదో ఇస్తున్నాం అనుకుంటూ మనకు తోచింది మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు అమ్మకి. జస్ట్ మనం ప్రేమిస్తే చాలు. రెండోది చేయకూడనిది ఒకటుంది. అదేమిటి అంటే వ్యాపారం. జనరల్‌గా మనం వ్యాపారం చేస్తాం దేవుడితో. ఏంటి అంటే, అమ్మ నేను ఈ పూజ చేస్తాను. నాకిది కావాలి. అది వ్యాపారమే కదా! అంతేనా? నువ్వు ఈ కోరిక తీర్చు నీ దగ్గరికి నీ వస్తాను. దగ్గరికొస్తాను. అది వ్యాపారమే కదా! నేను నీకిది ఇస్తాను. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు. అది వ్యాపారమే కదా! ఎప్పుడైనా తల్లితో వ్యాపారం చేయాలా? ప్రేమించాలా? ప్రేమించాలి. కాబట్టి ప్రేమిస్తే చాలు అమ్మ మనతోనే ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ప్రేమ, శరణాగతి, భక్తి. అంతే. ఈ 3 ఉంటే చాలు ఆ దేవత మనతోనే ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు కదా! అమ్మ ఉంటే చాలు. ఏంటి అంటే బీరువా మీ దగ్గరుంది. లాకర్ మీ దగ్గరుంది. తాళాలు మీ దగ్గరుంటాయి. అప్పుడు హాయిగా లోపల తాళం తీసుకోవడం ఈజీ కదా! అదే అమ్మంటే. కాబట్టి అది మనం నిలబెట్టుకోవాలా? లేకపోతే ఇది ఇస్తేనే అదొస్తుంది అనుకుంటే నిజంగా మనలాంటిదా అమ్మ అని కాదు కదా! ఎందుకంటే ఆవిడ చాలా గ్రేట్. కాబట్టి ఆవిడకి ఏమీ ఇవ్వక్కర్లే. జస్ట్ మనం ప్రేమిస్తే చాలు. ధన్యవాదాలమ్మా.